జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు కేసీఆర్ విధేయులే కావచ్చు, కానీ అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమకారుడిగా మీకు పేరుంది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో కేసీఆర్తో పాటు మీరు కూడా కృషి చేశారు. మీలాంటి నేతలు సరే మాటలంటే సరిపోతుంది, కానీ కవిత విషయం చర్చ జరగలేదు, కవిత అంశం ఎక్కడ కూడా కేసీఆర్ ప్రస్తావించలేదు. ఇది తప్పించుకోవడం కాదా? ఇది మీకు ఇది పార్టీలో సంక్షోభం లేదు, అంతా సవ్యంగా జరుగుతుందంటే బాధ్యతారహితంగా అనిపించడం లేదా? అసలు కవిత గురించి చర్చించలేదు, అసలు పార్టీలో అయోమయం నెలకొంది, అసలు పార్టీ ఎటు వెళ్తుంది, అసలు కవిత కేసీఆర్ చుట్టూ కేసీఆర్ దేవుడు దయాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకొక వైపు కవిత చాలా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మీరు బాధ్యతారహితంగా అసలు ఆమె గురించి చర్చ జరగలేదు, ఆమె అసలు ఎవరో తెలియనట్లు మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మీ పార్టీ శ్రేణులు అయోమయం కనిపించడం. నేను అబద్ధం చెప్పాను, చర్చ జరిగిందని చెప్పాను. ఓకే, చర్చ జరగలేదు. అసలు చర్చ జరగాల్సిన అవసరం ఉందా లేదా కవిత గురించి? మీ పార్టీలో అంతర్గతంగా లేదా మీ పార్టీ కీలక నేతల మధ్య చర్చ జరగాల్సిందా లేదా? అంత పెద్దగా ఉందని మేమేం భావించడం లేదు. ఎందుకు ఆమె బయటకు ఎందుకు అంటే పార్టీ పెద్దది. ఎప్పుడైనా పార్టీని వదిలేస్తే ఎవరైనా చిన్నవాళ్ళే, వ్యక్తులే, ఇండివిజువల్సే. కాబట్టి ఈ పార్టీని ఎంతో పెద్ద షేక్ చేయగలిగినంత పెద్ద స్థితిలో ఎవరు కూడా లేరు ఈ పార్టీలో. కాబట్టి నేను జరిగితే చెప్పిన, నేను ఇంకోటి కూడా చెప్పిన రమేష్, నేను సార్ దగ్గర పోయినప్పుడు జరిగిన ప్రతి చర్చ అని చెప్పిన. మేము ఆ మధ్యన కలిసినప్పుడు రైతుల గురించి, రైతుల పరిస్థితి గురించి, నీళ్ళ గురించి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే బనకచెర్ల సమస్య ప్రారంభమైందో బనకచెర్ల విషయమే మాట్లాడుతున్నాం. మొన్న 5 రోజులు, ఈ రోజు వరకు, నిన్నటి వరకు కంటిన్యూగా ఉన్న 5 రోజులు బనకచెర్ల మీద మేము మాట్లాడినాం. దాన్ని ఎట్లా ప్రజా ఉద్యమం చేయడం ఎట్లా ఒకవైపు, ఇంకొక వైపు లీగల్ పోరాటం చేయడం ఎట్లా, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఏం చేయాలి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంది, చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ప్రవర్తిస్తుంది. ఇవాళ రాజకీయ పరిస్థితులలో మోడీ ఆయన మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి కేంద్రం కూడా ఆయనకు సపోర్ట్గా ఉంది. దీన్ని ఏ పరిస్థితులలో ఆపాలి, ఎట్లనైనా మనం ఆపాలి, 3 ఏళ్ళు మనం వచ్చే వరకు ఆపాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఈ విషయాలే చెప్పిన, నేను జరిగిన విషయాలే చెప్పిన, జరగదని చెప్పండి. నేను అసలు కవిత గురించి చర్చ జరగలేదు. అసలు బీఆర్ఎస్ పార్టీలో సమన్యాయం అంటుందా? కొంతమంది నేతలకు ఒక న్యాయం, కొంతమంది నేతలకు ఒక న్యాయం అని ఏదైనా సపరేట్గా రాజ్యాంగం ఉందా బీఆర్ఎస్ పార్టీలో? చెప్పాలి మరి. మీరు లేదు అన్నప్పుడు, అందరూ ఒకటే అన్నప్పుడు, మీ పార్టీకి సంబంధించి ధిక్కార స్వరాలు వినిపించిన ఆలయ నరేంద్ర, విజయశాంతి, రవీంద్ర నాయక్, అదేవిధంగా ఇటీవల ఈటెల రాజేందర్ అందరినీ కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతుందని బర్తరఫ్ చేశారు. ఈటెల రాజేందర్ని అయితే మంత్రి పదవి నుంచి కూడా బర్తరఫ్ చేసి సాగనంపారు. కానీ కవిత కేసీఆర్ విషయం కాబట్టి, కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఎందుకు ఆమెను బయటకు పంపడానికి ధైర్యం చేయలేకపోతుంది? ఆమె సవాల్ విసురుతుంది కమాన్ అని. సందర్భం వచ్చినప్పుడు ఒకటే రోజు తెల్లారి వరకు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. గతంలో కూడా ఒక క్రమంలో వాళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత ఒక సందర్భం, కొన్ని అవకాశాలు కూడా ఇచ్చి చూసిన తర్వాత